అధిక ప్రోటీన్ కలిగిన మిల్లీమేకర్ బిర్యానీ అనేది మనము ఎలా తయారు చేస్తామో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ రుచి అనేది దానికి సాటి కాదు. దీనికి కావాల్సింది చిన్న కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి రెబ్బలు ఓ 10-15, అల్లము చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోవాలి. మన 2 కాట్ల మందం అల్లము చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం మిక్సీ జారీలో ఒకటెనక ఒకటి వేసుకొని దీన్ని సన్నగా పేస్ట్ అనేది చేసుకోవాలి. మనము పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లము, టమాటా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి మనం దీన్ని సన్నగా పేస్ట్ చేసుకోవాలి. మనం మిల్లీమేకర్ బిర్యానీని తయారు చేస్తున్నాం కాబట్టి వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ మిల్లీమేకర్ను నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం వాటర్లోకి వెళ్ళి మిల్లీమేకర్ను పిండుకొని ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి. వాటర్ అంటే మిల్లీమేకర్కి ఉండకూడదు. ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళు నానిన తర్వాత ఇట్లా ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల పెరుగు వేసినాక 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా మిల్లీమేకర్కు మనకు ఉప్పు, కారము, మసాలా అంతా మంచిగా కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా పట్టాలి, మిల్లీమేకర్కి అనేది పట్టాలి. ఇలా మనం కలిపిన వెంటనే మనం బిర్యానీ చేయొద్దు. ఇది ఒక 10-15 మినిట్స్ మంచిగా నాననివ్వాలి మిల్లీమేకర్కి. అప్పుడు ఉప్పు, కారం, మసాలా మంచిగా పడుతుంది. ఇప్పుడు బిర్యానీ అనేది తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మనం ఏ గిన్నెలో బిర్యానీ చేస్తామో ఆ గిన్నెని పెట్టుకొని దానిలోకి మనము 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మొత్తం నెయ్యితో చేయొచ్చు, ఆయిల్తో చేసుకోవచ్చు. 2 కలిపి వేస్తే ఏంటంటే మనకు బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మనకు ఇది నెయ్యి కరిగిన తర్వాత 4-5 లవంగాలు వేసుకోవాలి. 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు ఒకటేనకొకటి ఇవన్నీ వేసుకొని మంచిగా మనకు అందులో నూనెలో గోలనివ్వాలి. ఇలా గోలిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ పేస్ట్ వేసుకొని మంచిగా ఆయిల్లోని ఇట్లా కొంచెం అటు ఇటు మనకు కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం పుదీనా, మిరపకాయలు, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసుకొని మంచిగా మనకు ఈ పేస్టు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ ఆనియన్స్ పేస్టు, మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిపి పేస్ట్ చేసాం కదా, ఈ మసాలా మొత్తం ఆయిల్లో మంచిగా మగ్గాలి. ఒక 5 మినిట్స్ మనకు పచ్చి వాసన వేయే వరకు మగ్గాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గాలి. మగ్గితే మనకు బిర్యానీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఇంతకుముందు మనము మిల్లీమేకర్కు ఉప్పు, కారము, పెరుగు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవి మనము పోపులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి కూడా మంచిగా పట్టాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ మొదలు మనము బియ్యం అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకు బిర్యానీ అనేది బాగా వస్తుంది. ఇట్లా 1 అవర్ మొదలు ఒక బిర్యానీ మనము బియ్యం అనేది నానబెట్టుకున్నాం కదా, బియ్యంను వాటర్ తీసేసుకొని 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాను నేను. 2 గ్లాసుల బియ్యాన్ని మనం పోపులోకి వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మంచిగా ఇండ్లకు మనకు బియ్యానికి ఈ మిల్లీమేకర్ మసాలా, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ మంచిగా పట్టేటట్టు ఒక 5 మినిట్స్ కలిపినాక 1కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకు బిర్యానీ రెడీ అవుతుంది. మధ్యలో కలిపితే బియ్యం అన్నది ముక్కలుగా అవుతుంది కాబట్టి మధ్యలో కలుపుకూడదు. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 5-15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీస్తే మనకు ఇట్లా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, మనం రెగ్యులర్గా వాడే రైస్తో చేసుకోవచ్చు. దేంతో చేసుకున్న టేస్ట్ మాత్రం అదే విధంగా బాగానే ఉంటుంది. ఇది బిర్యానీ అనేది పెరుగుతోని
రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా అధిక ప్రోటీన్ కలిగిన మిల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకున్న బదులు ఇట్లా కొంచెం మనకు ప్రోటీన్ ఇచ్చే దాంతో చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. ఓకేనా, ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.